హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు మీకోసం హెల్దీ అండ్ చాలా సింపుల్గా అయిపోయి బ్రకోలీ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. చిన్నపిల్లలకి నార్మల్గా బ్రకోలీ పెడుతున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసి పెట్టాలంటే మొత్తం తినేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. లంచ్ బాక్సెస్కి అలాంటప్పుడు కూడా ప్యాక్ చేసి ఇచ్చామంటే చాలా బాగా తింటారనమాట. సో ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అందుకోసం ముందుగా ఇలా ఒక మీడియం సైజ్ బ్రకోలీని తీసుకోండి. ఇది మనం సూపర్ మార్కెట్స్‌లో ఎక్కడన్నా దొరుకుతుందనమాట. సో, ఫ్రెష్‌గా ఉండే ఒక మీడియం సైజ్ బ్రకోలీ తీసుకొని, ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకోండి. సో, ఈ కింద ఉంది కదా, ఆ కింద దాన్ని పడేసేయండి. ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ఎర్రగడ్డను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే దాంతో పాటు కరివేపాకు, కొత్తిమీర కూడా తీసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి, అందులో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసి, ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బావుంటుందనమాట. 5 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కాక, అందులో మనం కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ, కరివేపాకు కూడా వేసి, అలాగే బ్రకోలీ పీసెస్ ఉంది కదా, బ్రకోలీ పీసెస్‌ని కూడా అందులో వేసి, రుచికి సరిపడా సాల్ట్ వేసి, అలాగే లైట్‌గా పసుపు పొడి కూడా వేసి, మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. సో, ఈ అంతా మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి బాగా ఎర్రగడ్డలతో పాటు బ్రకోలీ కూడా ఫ్రై అయ్యేలాగా చూడాలనమాట. ఒక 10 మినిట్స్‌కి ఒకసారి అలా మిక్స్ చేస్తూ రండి. చూసారు కదా! ఒక హాఫ్ కుక్ అయింది. ఇంకొక 10 మినిట్స్ తర్వాత మళ్ళా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నారంటే ఈ విధంగా ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందనమాట. సో, మీరు పట్టుకున్నారంటే అది బాగా మెత్తగా ఉంటుంది. దాన్ని బట్టి ఈజీగా ఇది కుక్ అయిపోయింది అని చూడొచ్చు. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం లైట్‌గా మిరప్పొడి వేస్తాం. మిరప్పొడి టేస్ట్‌కి తగ్గట్టు చూసి అడ్జస్ట్ చేసుకోవడమే. సో, మొత్తాన్ని మళ్ళా ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసి ఫైనల్‌గా కొత్తిమీర తీసుకొని మొత్తాన్ని కొత్తిమీర చల్లేసి, కొత్తిమీరతో కూడా కలిపేసామంటే టేస్టీ అండ్ హెల్తీ బ్రకోలీ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.